ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా విద్యా సురవరం. ఏ పాట ఎంపిక చేసుకున్నాం? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట రావే చేద్దాం దాండియా, చిత్రం ఊసరవెల్లే, సాహిత్యం అనంత్ శ్రీరామ్ గారు, సంగీతం దేవి శ్రీప్రసాద్ గారు, అండ్ పాడిన వారు సుచిత్ర గారు అండ్ ముఖేష్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Get on the floor, Sala. Must me told Sala. Give me a mood to the groove, model call Sala. Get on the floor, Sala. Must me told Sala. Give me a mood to the groove, model call. చించు వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడా పెడా ఎగాదిగా ఏమున్న వెక్కమ్మల, రావే చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా, హే రావే చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా, హోయ్. మాటలతో పేలుతున్న కుర్రనాటు బాంబుల, చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్బుల, ముట్టుకుంటే షాక్లిచ్చి ట్రాన్స్ఫార్మర్ బాక్సుల, ఎడా పెడా ఎగాదిగా ఉన్నావో యమదొంగల, రారా చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా, రారా చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా. రాజమండ్రిలో నన్ను చూసి తెలుగు సార రాసినాడు పెద్ద పెద్ద కవితలే, హే హే రాజహంసలా నువ్వలాగా నడిచొస్తే ఎంత బోరడైన పెన్ను కొదుపులే, బీచ్ రోడ్డులో వెళుతుంటే నాకు వీలో ఉలడ్రలే, హే వై నాట్ ఇంత సొచ్చుకి 1000 కాదు 1,00,000 వచ్చిన తప్పు లేదులే, అసలింత రేంజ్లో నా అందం ఉన్నదా, నమ్మాలనిపిస్తుంది నువ్విట్ట ఎదుస్తుంటే, రారా చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా, రావే చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా, హోయ్. Get on the floor, Sala. Must me told Sala. Give me a mood to the groove, model call Sala. Get on the floor, Sala. Must me told Sala. Give me a mood to the groove, model call. హే అర్ధరాత్రి నీ రోడ్ల పౌరపోతు చీకటుండదంట నువ్వు నవ్వితే, హే ఆపరా మరి ఎన్ని మాయ మాటలైన తన్నుకొస్తాయి నిన్ను తవ్వితే, హే లిల్లీ సన్నజాజికే నీలేత ఒళ్ళు వల్ల క్రేజ్ తగ్గేలే, హే సిల్లీ ఊసర వెళ్ళే అనిపిస్తూనే ఐస్ చేసి ముంచుతావులే, 10,000 టన్నుల పరువాల వెన్నెల ముందే ఉంటే
రగడ గుండె ఎలా ఎలా రావే చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా హే రారా చేద్దాం దాండియా జరా ఊగిపోతా ఇండియా ఇండియా జడ్జెస్ ఓవర్ టు యూ. నువ్వేనా? ఎస్ మ్యామ్. నువ్వే ఈ పాట పాడావా? ఎస్ మ్యామ్. ఎలా ఇంత చేంజ్ అలాగా? అమేజింగ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. బ్లాక్ అండ్ వైట్ సినిమా పాటలు మాత్రమే విని అవే పాటలు అనుకుంటూ కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కూడా ఈ పాటలు పాడకూడదేమో రకరకాల మొహమాటాల మధ్య విద్య ఎలా పర్ఫామ్ చేసిందో ఇప్పటి వరకు మనందరికీ తెలుసు. బట్ ఇటువంటి పాటలు పాడడానికి ఫర్ ఎనీ ప్లేబ్యాక్ సింగర్ ఫర్ దట్ మ్యాటర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎనీవే డిఫరెంట్. మనం స్టూడియోలో పాడుతూ ఉంటే 4 గోడల మధ్య. బట్ ఇంతమంది ముందు ఈ పాట ప్రజెంట్ చేసావు అంటే నీ ఒక్కొక్క లేయర్ ని దాటుకుంటూ యునో యు ఆర్ యాక్చువల్లీ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గుంటూరమ్మయ్య నాలాగా నీలాగా కాదు, అమెరికా. ఇంతమంది ఫ్యాన్స్ ఎలా? అది జస్ట్ టాలెంట్ మేడం. మేము టాలెంట్తో మేము ఫ్యాన్స్ గెలుచుకుంటాం అలాగా. మా గుంటూరు వాళ్ళందరూ ఎప్పుడు ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఎంకరేజ్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ సచ్ అ వండర్ఫుల్ టాలెంట్. థ్యాంక్ యూ మ్యామ్. విద్యా సురవరపు నమస్కారం సార్. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ పాట ఏ సినిమాలోది? సార్ ఊసరవల్లే సార్. ఊసరవెల్లి అంటే ఏంటి, అర్థం ఏంటి? తెలీదు సార్. ఊసరవెల్లి రంగులు మారుస్తుంది, నువ్వు రాగాలు మారుస్తున్నావు కాబట్టి ఊస్వరవెల్లివి నువ్వు. ఎప్పుడు విద్యా నోట ఎప్పుడు ఆత్రేయపురం పూతరేకు లాంటి తీయటి పాటలే వినేవాళ్ళం. ఈసారి గుంటూరు కారం లాంటి ఘాటు పాట కూడా విన్నాము. ఇంకా నువ్వు ఎలాంటి పాటైనా పాడతావు అని అర్థమవుతుంది. చాలా మంచి భవిష్యత్తు ఉంది. ముఖ్యంగా రారా చేద్దాం దాండియా అన్న ప్రతిసారి కూడా అద్భుతంగా పాడావు. చరణాలు కూడా చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఊస్వరవెల్లి బాయ్. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పాలంటే స్టూడియోలో ఒక 50 మంది ఉంటాం అంతే. ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పొచ్చు. 50 మంది పాడడం ఒక వేరే అనుభవం. కానీ ఇంతమంది ఫుల్ హౌస్, ఈ రోజు గుంటూరులో మన షో ఫుల్ హౌస్, ఒక్క చైర్ కూడా ఖాళీ లేవు. అలాంటి ఒక ఆడియన్స్ ముందు ఇలా పాడడం నిజంగా చాలా గొప్పమైన విషయం. అండ్ ఈ రోజు నేను అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం అంటే నీ గొంతు అంత క్లియర్ గా ఉంది, క్రిస్టల్ క్లియర్ గా ఉంది. అది భగవంతుని ఆశీర్వాదం, ఎస్పీబీ గారి ఆశీర్వాదం. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ టుడే. అండ్ ఆ పాట అలా బాగా సెట్ అయింది. సునీత గారు చెప్పినట్టు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసి చూసి పెరిగిన నువ్వు ఈ రోజు గుంటూరులో కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావని చెప్తాను. ఇంకోటి ఏమంటే ఆడియన్స్ మీకో పని ఉంది. ఏమంటే మేము మార్క్స్ ఇచ్చేటప్పుడు మీ చప్పట్లు ఎంత లెవెల్లో ఉంటుందో దాని ప్రకారంగా మార్క్స్ ఇస్తాం. కాబట్టి ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత మీ చప్పట్లు విని నేను మార్క్స్ ఇస్తాను. ఈ పర్ఫార్మెన్స్కి ఎంత మార్క్స్ ఇవ్వను చెప్పండి. ఓకే.